శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. సంస్కృత టీవీ ప్రేక్షకులకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మరొక సెర్చింగ్ టాపిక్, దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ అంశాన్ని మీకు అందిస్తున్నాం. 1941 2025 సేమ్ టు సేమ్, అవే డేట్లు, అవే వారాలు, అవే రోజులు, ఒకే రకంగా ఉంది. నిజమే, ఇది ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. అంటే సుమారు అన్ని తేదీలు, అన్ని వారాలు సమానంగా వచ్చాయి. దీనివలన కొంత అపోహలకి తావిస్తున్నారు, కొంత చర్చలకి కారణమైంది. సోషల్ మీడియాలో 2025వ సంవత్సరం క్యాలెండర్ను శాపగ్రస్త సంవత్సరంగా పిలుస్తున్నారు. 1941 2025 క్యాలెండర్లు ఒకేలా ఉండడం దాని అర్థం ఏంటి? ఈ సంవత్సరం భారతదేశంతో సహా ప్రపంచానికి నిజంగా ఏదైనా విపత్తు రాబోతుందా అన్న సందేహం సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడుతుంది. కొంతమంది ప్రభావశీలులు 2025 సంవత్సరం క్యాలెండర్ సరిగ్గా 1941 సంవత్సరం లాంటిదని, అవే తేదీలు, అదే ప్రారంభం, జనవరి 1 బుధవారం, తిరిగి చరిత్ర పునరావృతం అవుతుందని, అదే హెచ్చరిక అని చెబుతున్నారు. సో వాళ్ళ భావనలు మనం గౌరవించాలి. కానీ ఇది నిజంగా ప్రమాదకరమైనదా, లేదా యాదృచ్ఛికమా, లేక గణితం భ్రమణ అనే అంశాలపై నాకున్నటువంటి కొద్ది పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. 1941లో వినాశనానికి సాక్ష్యాలుగా కొన్ని దొరికాయి. 1941 చరిత్రలో అత్యంత భయానకమైన సంవత్సరాలలో ఒకటిగా పరిగణించబడింది 1941. రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యంత క్రూరమైన దశ జపాన్ ఫ్లడ్ హార్బర్పై దాడి చేసింది. హిట్లర్ సోవియట్ యూనియన్పై దాడి చేశాడు. ఆకలి మరియు జాతి నిర్మూలన కారణంగా లక్షలాది మంది మరణించారు 1941లో. అది ఆ సంవత్సరం ఆ తేదీల్లో సంఘటనలు తీసుకున్నట్లయితే 2025లో జరుగుతున్నట్లుగా ఈ సంవత్సరం కూడా బుధవారం జనవరి 1న ప్రారంభమైంది. అక్కడ సేమ్ టు సేమ్ 2025 సంవత్సరం చరిత్ర నిజంగా పునరావృతం అవుతుందా అనడానికి సందేహాలు ఉన్నాయి, కారణాలు కనబడుతున్నాయి. 2025లో ఇప్పటి వరకు అనేక భయంకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. కాలిఫోర్నియాలో భారీ కారు చిచ్చు, మహాకుంభమేళాలో తొక్కిసలాట, ఆర్సీబీ మ్యాచ్లో తొక్కిసలాట, పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాదులో విమాన ప్రమాదం, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభం. ఈ సంఘటనలు చూస్తే కొంతమంది 1941 లాగానే 2025 కూడా శాపగ్రస్త కాలము లేదా సంవత్సరం అని చెప్పవచ్చు. కానీ ఇది కేవలం పుకారు మాత్రమేనా అనుకోవటానికి లేదు. క్యాలెండర్ సరిపోలిక కేవలం గణిత యాదృచ్ఛికమే. నా అభిప్రాయం ప్రకారం 1941 మరియు 2025 క్యాలెండర్లో మధ్య సారూప్యత క్యాలెండర్లో గణితంలో ఒక భాగం మాత్రమే. గ్రెగోరియన్ క్యాలెండర్లోని వారాలు మరియు లీఫ్ సంవత్సరం నమూనా ప్రకారం ప్రతి 6, 11 లేదా 28 సంవత్సరాలకు
2 సంవత్సరాల క్యాలెండర్ ఒకేలా ఉంటుంది. ఉదాహరణకి మరి 1941 కాదు, అంతకంటే ఆ తర్వాత 1969, 1941, 2025లలో ఇవే తేదీలు కొన్ని సంఘటనలు జరిగాయి. దీని అర్థం సంఘటనలు పునరావృతం కాదని, ఏదైనా విషాదాన్ని సూచించదని కాదు. సంఘటనలు నిర్ణయాలతో రూపొందించబడతాయి, తేదీలను బట్టి కాదు. ప్రతి యుగంలోనూ పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి. సాంకేతికత, దౌత్యము, మానవత్వము అన్నీ మారిపోయాయి. భయాన్ని వ్యాప్తి చెందడానికి బదులు చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ, ప్రతి నూతన సంవత్సరం ఒక కొత్త ఆశ, దానిని శాపగ్రస్తం అని పిలవడం పెద్ద తప్పు. ఏవైనా సరే సంఘటనలు జరిగినప్పుడు ఆ రోజుని, ఆ తేదీని గుర్తుపెట్టుకుంటాం, కానీ అది పునరావృతమైనప్పుడు మనం గతావలోకనం చేసుకోవాలి అంతే తప్ప ఈ సంవత్సరం శాపగ్రస్తం అని అనుకోవడం పెద్ద తప్పు. సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి మనం ఈ అంశాన్ని సరిపోలి చూసుకున్నట్లయితే 1941, 1968, 2025లో ఇవే డేట్లతో క్యాలెండర్లు పునరావృతం అయ్యాయి అని చెప్పవచ్చు. శుభం.